ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 11 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు మొదటి అధ్యాయం మొదటి నుండి 11. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారేంట చూచి నా బంధకం లేందును నేను సువార్త పక్షమున వాదించటేందును దాన్ని స్థిరపరచటేందును మీరందరి కృపలో నాతో కూడా పాలువారే ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలా భావించటం నాకు ధర్మమే. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలిగినట్లు ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయన నీ పరిశుద్ధ లేఖనాల్లోంచి ఈ చదివిన ఈ భాగం మా కోసం ఆస్వాదించుకొని మాట్లాడమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఫిలిప్పీలోని విశ్వాసులకు అక్కడ మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభునందున్న సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, ఇక్కడ పౌలుతో పాటు తిమోతి కూడా ఆయన మరి ఇక్కడ వారి ప్రార్థనా భారంతో మరి శుభములు తెలుపుచున్నారు. మొదటిగా తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం. దేవుని పిల్లలుగా మనం ఈ రెండింటినీ తండ్రి యొద్ద నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి రెండు అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒకటే, అలాగే కృపయు సమాధానం ఒకటే. అయితే అది సంపూర్ణమైనది అన్నమాట. తండ్రి యొద్ద నుండి కుమారుడి నుండి, అలాగే కృప ఒకవైపు, ఇంకొక వైపు సమాధానం. ఇవి మీకు కలుగునుగా కానీ వారు ప్రార్థనా పూర్వకంగా మరి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వారు స్వార్థను అంగీకరించి అపోస్తలుడైన పౌలుతో మరి స్వార్థ పరిచర్య విషయంలో పాలివారే అన్నారు. మరి అది మంచి కార్యం. చూడండి, స్వార్థ పరిచర్య విషయంలో దైవజనులతో పాలిభాగస్తులుగా ఉండుట, మరి వారిని కొరకు ప్రార్థన చేయుట, మరి సహకరించుట. మరి ఇక్కడ విశ్వాసులు ఇంత ఆత్మీయమైన వారికి ఎదిగి ఉన్నారు. అందుకని అది కొనసాగింపబడాలని తన ప్రార్థనలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థనలో సంతోషంతో కూడిన ప్రార్థన. ఇంకా కొన్ని ప్రార్థనలు ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన, కొన్ని ప్రార్థనలు కన్నీటితో ప్రార్థన. అయితే ఇక్కడ సంఘములో మరి ఇక్కడ పరిశుద్ధులు అటువంటి సంతోషాన్ని తీసుకొస్తున్నారు. వారు ప్రభునందు ఆనందించే వారిగా ఉన్నారు. మరి ఇక్కడ స్వార్థ విషయంలో పాలువారే అన్నారు. అలాగే 7వ వచనంలో నాతో కూడా పాలువారే అన్నారు. చూడండి, మరి స్వార్థ పక్షమున మాట్లాడటానికినేమి,
దాన్ని స్థిరపరిచే విషయంలోనేమి, శ్రమల్లోనేమి, మరి కృపలోనేమి వారు పాలి భాగస్తులు అన్నారు. ఇందుని బట్టి మరి ఎంతో సంతోషము దైవజనుడు కలిగి ఉన్నాడు. మరి వారిని నిజంగానే ప్రేమిస్తున్నాడు. ఇక్కడ వారి విషయం ఇంకేం ప్రార్థిస్తున్నాడు? 9వ వచనం, శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు తెలివితోను మొదటి నుండి మంచిగానే ఉన్నది. అయితే ఇక్కడ ఎంతవరకు ఉండాలని? క్రీస్తు దినం వరకు. మరి శ్రేష్టమైన కార్యాలు, ఏది మేలు, ఏది శ్రేష్టమైంది, ఏది యోగ్యమైంది, ఏది ఖ్యాతి అయినది, ఏది చూడు 4వ అధ్యాయం 8వ వచనం, 4:8 ఏ యోగ్యత అయిన మెప్పైన నుండి నేళ్ళ సో వాటిలో వాళ్ళు వివేచించాలని, వాటి మీద వారి మనసు నిలబడి ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. మరి అటువంటి శ్రేష్టమైన కార్యములను వివేచించడానికి, తర్వాత ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే, అంతకంతకు అభివృద్ధి పొందాలని. ఎందుకొరకు ఈ ప్రేమ అభివృద్ధి పొందాలంటాడు? దేవునికి మహిమయు స్తోత్రం కలిగినట్టు. మరి ఆ విధంగా వారు ప్రభు దినం వరకు, ప్రభు వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ దినాన్ని నిష్కపటులుగా, నిర్దోషులుగా కనపడాలని, కావాలని ప్రార్థిస్తున్నాడు. మరి మనం కూడా ఆ దినం కొరకు సిద్ధపడాలి. మనం ముందుగా చనిపోయినను, లేక ప్రభు వచ్చే సమయానికి మనం ఇంకా శరీరాల్లో ఉన్నాను, ప్రభు ఎదుట నిష్కపటులు, నిర్దోషులుగా కనపడాలని ఇక్కడ అపోస్తలుడు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ప్రభునందున్నవారు, క్రీస్తు యేసునందున్న వారందరూ మహిమలో ఉండి ఆయన రాకై కనిపెడుతున్నారు. అలాగే భూమి మీద శరీరాలతో ఉన్న సకల పరిశుద్ధులు ప్రభు రాకకై కనిపెడుతున్నారు. ఆ దినాన్ని మనం అందరము సమకూర్చబడతాం. ప్రభు సమకూర్చే ఆ దినం సమీపం కాబోతుంది. కాలము సమీపంగా ఉంది, లేక యాత్రాకాలం ముగియబోతుంది మనకి. కాబట్టి మరి ఇప్పుడు ముగించేటప్పుడు జాగ్రత్త అవసరం, సమీపించినప్పుడు జాగ్రత్త అవసరం. అనగా ప్రభుతో సదాకాలం ఉంటకే మనం మరి సిద్ధపడి ఉండాలా, అలాగే మన దినాలు ముగించటకు కూడా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ అపోస్తలుడు మొదట అట్లా ఉన్నారు సువార్త విషయంలో, మరి కడ వరకు అట్లానే వారు ప్రభువులో స్థిరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. మరి మనం కూడా ఈ విధంగా ఆత్మయందు నీతి ఫలాలతో నిండుకొని ఫలించాలని మనం ప్రభు దగ్గర కోరుకున్నాను. అభివృద్ధి పొందాలని, అంతకంతకు అభివృద్ధి పొందాలని. మరి ఆ విధంగా ప్రభువే మనల్ని అభివృద్ధి పరచగలడు. ప్రభు అభివృద్ధి పరిస్తే మనం అభివృద్ధి అవుతాం. ప్రభు దీవిస్తే మనం దీవించబడతాం. ప్రభు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతాం. ప్రభు ఆస్వాదిస్తే మనం ఆస్వాదింపబడతాం. ఇది దేవుని పిల్లల యొక్క సంగతి. లోకస్తులుగా
వారు ప్రయాసపడతారు, అభివృద్ధి పొందుతారు. అయితే అది ఈ లోకం మట్టుకే. అయితే మనమైతే ప్రతి విషయంలోనూ ప్రభు కృప మీదనే ఆధారపడవలసి ఉన్నాం. మరి ఇంతవరకు ప్రభు అన్ని విషయాల్లో కృప చూపుతూ వచ్చాడు. ఇక ముందు కూడా ముందు దినాల కొరకు ప్రభు ఈ ఆత్మీయమైన ఫలాలు, ఇక్కడ చూడండి 9వ వచనంలో, శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు. ఏది మేలైంది, ఏది శ్రేష్టమైంది, ఏది యోగ్యమైంది, ఏది రమ్యమైనది, ఏది మాన్యమైనవి, ఇలాంటివి ఎరుగుటకు వివేకము కావాలి. అలాగే సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినది. తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే. అంతటితో ఆగిపోవటం కాదు, అంతకంతకు అభివృద్ధి పొందడం ద్వారా దేవునికి మహిమ. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడతాడు. ఈ ఆత్మీయమైన ఫలాలు మనం ఫలించు ప్రభు దినాన్ని నిష్కపట్లుగా మనం కనపడినట్లుగా ప్రభు సహాయం కోరుకుందాం. మరి ప్రతి స్థలంలో ఉన్న దేవుని బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆత్మీయమైన ఉద్యమము మరి అంతకంతకు అభివృద్ధి పొందినట్లు. ఎందుకంటే పరిస్థితులు నిరుత్సాహ పరిస్థితుల్లోకి వస్తున్నాయి. అయితే మనము ప్రార్థనేందు నిలకడగా ఉండాలని, అంతకంతకు ప్రభునందు మనము కనపడుతూ ఉండాలి. మనం ప్రభు దగ్గర ప్రార్థన ద్వారా మన స్వరాన్ని వినిపించాలి. ప్రార్థన ద్వారా మన ముఖాన్ని ఆయన చూపించాలి. ఆయన మనల్ని చూస్తాడు. కాబట్టి సంఘముగా దయచేసి ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయవచ్చు, కేవలం కొద్దిమందియే ప్రార్థిస్తున్నారు. మౌనంగా ఉండవద్దు. మీ స్వరం ప్రభుకి వినపడినండి, మీ ముఖం ఆయనకి కనపడియండి. తర్వాత మరి ప్రభు చిత్తమైతే వంకవారిగూడెంలో ఆ స్లాబ్ వేయబడింది, అంత మట్టుకే ఆపివేయబడ్డది. మరి ప్రభు చిత్తమైతే అది చుట్టూగా గోడలు కట్టాల్సి ఉన్నారు. వారి కొరకు మీ ప్రార్థన కోరుతున్నారు. తర్వాత మరి అడ్డ రోడ్లోను నిమ్మలగూడెంలోను వారికి ఒక కట్టడం కడుతున్నారు. వారి కొరకు కూడా మీ ప్రార్థన కోరుతున్నారు. సంఘబద్ధ కొరకు ప్రార్థన చేయండి. ప్రభునందు స్థిరులుగా ఉండగలటకు. అలాగే మరి దేవుని సేవకులందరి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం సూరంపూడిలో ఆరాధన పరిసర కలిగి ఉంటాం. మరి అనేక దినాలుగా ముందు నుంచి అడుగుతున్నారు. కాబట్టి మరి ఆ పరిసర కొరకు కూడా మీ ప్రార్థన చేయండి. అలా మలవర్లంక, పొదలాడ, నీర్లపాలలో ఉన్న సంఘాల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మన వృద్ధులైన సహోదరులు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు, యవన బిడ్డలు స్థిరపరచబడినట్లు మరి మీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి. క్లుప్తంగాను వినపడేటట్టుగా. మా జీవుల పరిశుద్ధులైన పరలోక తండ్రి, మా ప్రభు సన్నిధిలో ప్రభా నామకు మీకు చూపించారు. మీరు